హలో ఆల్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇంతవరకు మనకి 1 to 99 క్వశ్చన్స్ అయిపోయాయండి. ఓకేనా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ 100 to 126 క్వశ్చన్స్ చూద్దాం. అంటే డైలీ 25 క్వశ్చన్స్ లాగండి. ఓకేనా. ఇది డే 5. ఓకే నెక్స్ట్ 100th క్వశ్చన్ చూద్దామండి. ఓకే. కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు ద ఎలక్షన్స్ టు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి అడుగుతున్నారు. ఓకేనా. క్వశ్చన్ ఇక్కడ ఏముంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. ఓకేనా. ఒకసారి చూసుకోండి, ఇది మాత్రం బాగా కరెక్ట్ చూసుకోండి. ఇది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓకేనా. ఓకే, చూద్దాం. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ పంచాయత్ డిస్ట్రిక్ట్ లెవెల్ షుడ్ బి ఎలెక్టెడ్ డైరెక్ట్లీ బై పీపుల్. అంటే కరెక్ట్ ఇది. ఎందుకంటే మనం పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఊర్లలో అందరూ మనం డైరెక్ట్గా ఎన్నుకుంటాం. ఓకే. చైర్పర్సన్ ఆఫ్ పంచాయత్ ద ఇంటర్మీడియట్ లెవెల్ షుడ్ బి ఎలెక్టెడ్ ఇండైరెక్ట్లీ. ఇది కూడా కరెక్ట్ అండి. చైర్పర్సన్ ఉంటారు వాళ్ళు, ఇప్పుడు మనం ఎలక్ట్ చేసుకునే వాళ్ళు చైర్పర్సన్ వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. సో అది కరెక్ట్. చైర్పర్సన్ ఆఫ్ పంచాయత్ డు నాట్ హ్యావ్ రైట్ టు ఓట్ ఇన్ ద మీటింగ్స్ ఆఫ్ ద పంచాయత్స్. రాంగ్ అండి, ఎందుకంటే అతనికి కూడా ఓట్ వేసే హక్కు ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది రాంగ్. సో ఇది సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 3 ఓన్లీ ఇన్కరెక్ట్. ఎందుకంటే కరెక్ట్ అంటే 1 and 2 అంటాం, కానీ ఇన్కరెక్ట్ కాబట్టి థర్డ్ ఆప్షన్. A person who is convicted for the offences under the Prevention of Insults to National Honor Act of 1971 is disqualified to contest in the elections to the Parliament and State Legislature for a period of. జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం కింద నేరాలకు పాల్పడిన వ్యక్తి పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎంతకాలం పాటు పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడు. ఇది ఇప్పుడు మనము ఇక్కడ ఏం చూడాలంటే మెయిన్ ఇదండి, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ అనమాట. అంటే జాతీయ గౌరవానికి అవమానాల చట్టం. సో దాని కింద చేస్తే 6 years కన్విక్ట్ చేస్తారంటండి. ఓకేనా. 6 years డిస్క్వాలిఫైడ్ అవుతాడు అతను ఏదాని నుంచి అన్నా కంటెస్ట్ చేయడానికి. ఆల్మోస్ట్ వరకు 6 years వరకు. ఓకేనా. నేషనల్ హానర్ కింద ఏమొస్తాయి అంటే అఫెన్స్ ఆఫ్ ఇన్సల్టింగ్ ద నేషనల్ ఫ్లాగ్ని ఇన్సల్ట్ చేసినా కూడా, ఇన్సల్టింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఏమన్నా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అగెన్స్ట్గా మాట్లాడడం కానీ, నేషనల్ ఫ్లాగ్ని ఏమైనా అవమానించడం కానీ, తర్వాత మన నేషనల్ యాంథమ్ పాడేటప్పుడు ఏమైనా అఫెన్సెస్ చేసినప్పుడు సరిగ్గా పాడకపోవడమో, లేకుంటే అలా ఏమైనా అవమానం పరచడం కానీ అలాంటివి ఏమైనా చేసినప్పుడు ఆల్మోస్ట్ 6 years వరకు వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారండి. ఓకేనా. నెక్స్ట్, ఓరా కమిటీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్. ఓరా కమిటీ వచ్చి 1993 అండి. ఓకేనా. ఇది ఎలక్టోరల్ సిస్టమ్స్ ఓపెన్ చేస్తే అక్కడ కనిపిస్తాయి. ఎలక్టోరల్ సిస్టంలో డిఫరెంట్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ దానికి డిఫరెంట్ కమిటీస్ వేసారనమాట. అందులో ఓరా కమిటీ కూడా ఒకటి అనమాట. ఒకసారి చూసుకోండి అది ఓపెన్ చేసి. దినేష్ గోస్వామి అనేది 1990లో వస్తుంది. దినేష్ గోస్వామి 1990. నెక్స్ట్ ఓరా కమిటీ 1993లో వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికమెండేషన్స్ ఆన్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1998లో. ఓకేనా. నెక్స్ట్ ఇంద్రజిత్ గుప్తా కమిటీ 1998లో వస్తుంది. నెక్స్ట్ లా కమిషన్ 170th రిపోర్ట్. లా కమిషన్ 170th రిపోర్ట్ వచ్చి 1999లో వస్తుంది. ఇలా ఇంకా చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి. మెయిన్ ఇంపార్టెంట్ మాత్రం ఇవి. ఓకేనా. ఒకసారి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ 103 క్వశ్చన్. On the recommendations of Sarkaria Commission, the central government established an interstate council in 1990. Who among the following were the members of this council? On the recommendations of Sarkaria Commission, the central government established ఇంటర్స్టేట్ కౌన్సిల్ 1990లో ఎస్టాబ్లిష్ చేసినారు. అందులో ఎవరెవరు మెంబర్స్ అన్నారు. ఓకేనా. ఇది ఎవరు రికమెండ్ చేసినారు అంటే సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇంటర్స్టేట్ కౌన్సిల్ పెట్టిందని. ఓకేనా. హూ అమంగ్ ద ఫాలోయింగ్ మెంబర్స్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ కౌన్సిల్ అన్నారు. ఓకేనా. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. ఒకసారి చెప్పండి. ఓకేనా. ఆర్టికల్, ఏ ఆర్టికల్ కింద ఇంటర్స్టేట్ కౌన్సిల్ పెట్టబడింది. ఓకేనా. అదొకటి చెప్పండి. ఓకే. యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అయితే చైర్మన్. నో, రాంగ్ అండి. ఇది యూనియన్ మినిస్టర్ కాదు, యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్. ఓకేనా. యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ కాదు ఇక్కడ ఉండాల్సింది. ప్రైమ్ మినిస్టర్ వచ్చి చైర్మన్ అండి. ఓకేనా. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆల్ స్టేట్స్. అవును, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఉంటారు దీంట్లో. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఇది ఎక్కర్లేదు, ఇది ఫస్ట్ ఉండకూడదు. సో ఇప్పుడు ఈ రెండిట్లో. ఓకేనా. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటర్స్
ఆఫ్ ఆల్ యూనియన్ టెరిటరీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హ్యావింగ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. నో, రాంగ్ అండి. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ నాట్ హ్యావింగ్, ఎవరికైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదో వాళ్ళ మాత్రం అడ్మినిస్ట్రేటర్స్. లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్న వాళ్ళకి వచ్చి గవర్నర్స్ వస్తారండి. అయినా బాగా చూసుకోండి, ఈ ఆప్షన్ బాగా ఇచ్చాడు. అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ ఆల్ యూనియన్ టెరిటరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హ్యావింగ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కాదు. అడ్మినిస్ట్రేటర్స్ ఎవరికైతే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లేవో వాళ్ళకి అడ్మినిస్ట్రేటర్స్, ఎవరికైతే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయో వాళ్ళకి గవర్నర్స్. సో ఆప్షన్ రాంగ్. సో ఇది కూడా తప్పు. సో ఇది కరెక్ట్. గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్ అంటారు ప్రెసిడెన్షియల్. సో ఇది కూడా కరెక్టే. ఓకేనా. నెక్స్ట్ 104. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పుంచి కమిషన్ కాన్స్టిట్యూషన్. పుంచి కమిషన్ గురించి అడుగుతున్నాను. ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ టు ఎగ్జామిన్ ద సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. కరెక్టే. ఇట్ రికమెండెడ్ ద గవర్నర్ దట్ ద గవర్నర్ షుడ్ టేక్ ద డెసిషన్ విత్ ఇన్ 6 months ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ బిల్స్ పాస్డ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్. ఇది కరెక్టే. ధీరేంద్ర సింగ్ అండ్ వినోద్ కుమార్ దుగ్గల్ వర్ ఇట్స్ మెంబర్స్. ఇది కూడా కరెక్టే అండి. సో దీనికి అడిగినాడు, కరెక్ట్ అడిగినాడు. సో ఆల్ అబోవ్ కరెక్ట్. ఓకే. ధీరేంద్ర సింగ్, వినోద్ కుమార్ దుగ్గల్, అమరేష్ బగ్చి, ఎన్ఆర్ మాధవ మీనన్ అండి. వీరందరూ మెంబర్స్. ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఇచ్చారా, ధీరేంద్ర సింగ్, వినోద్ కుమార్ దుగ్గల్, తర్వాత ఎన్ఆర్ మాధవ మీనన్, అమరేష్ బగ్చి. ఓకేనా. తర్వాత పుంచి కమిషన్ ఎప్పుడు, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఏ ఇయర్లో వీళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఒక్కసారి కామెంట్ చేయండి. సో చూడండి, ఇదే రివిజన్ మనకి. ఇంకా మళ్ళీ అంటే చూడడం, ఎందుకంటే కనీసం ఇట్లా అంటున్నప్పుడైనా చూస్తే మనకి రివిజన్ లాగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 105. మ్యాచ్ ద ఫాలోయింగ్ స్టేట్ విత్ దర్ ఫార్మేషన్ ఇయర్. ఓకేనా. మీకు మెయిన్గా అందరికీ ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలిసి ఉంటుంది, 1953. నెక్స్ట్ మహారాష్ట్ర, అది మన తర్వాత వచ్చింది కంట్రోల్కి, 1960. నెక్స్ట్ ఉత్తరాఖండ్, అది లేటెస్ట్గా వచ్చిందండి, 2000. ఓకేనా. త్రిపుర 1972. ఒకసారి ఇది ఏ స్టేట్ ఏ ఇయర్లో ఫామ్ అయింది, మిగతా స్టేట్స్ లైక్ తెలంగాణ, లేదంటే ఇంకా కర్ణాటక, తమిళనాడు ఒకసారి చూడండి అన్నీ. ఓకేనా. ఏ ఇయర్లో ఏ స్టేట్స్ ఫామ్ అయినాయి మనకి ఆర్డర్ ఉంటుందండి. ఫస్ట్ ఏ స్టేట్ ఫామ్ అయింది, ఫస్ట్ ఆంధ్ర ఫామ్ అయింది, దాని తర్వాత ఇంకో స్టేట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. జస్ట్ ఒక గ్లాన్స్ ఇవ్వండి, ఒక ఐడియా వస్తుంది మీకు. ఓకేనా. సో దాన్ని బట్టి మన ఆప్షన్ వచ్చి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ మ్యాచ్ ద రీజనల్ పార్టీ విత్ అసోసియేటెడ్ కేటగిరీ. రీజనల్ పార్టీ అడుగుతున్నారండి ఇక్కడ. ఓకేనా. సో చూడండి, పార్టీ బేస్డ్ ఆన్ రీజనల్ కల్చర్. తెలుగుదేశం పార్టీ అండి. ఓకేనా. ప్రాంతీయ సంస్కృతిపై ఆధారపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తర్వాత పార్టీ దట్ హ్యాస్ ఆల్ ఇండియా అవుట్లుక్ అన్నాడు. మొత్తం ఇండియా వైడ్ మొత్తం చూడాలా అనుకున్న పార్టీ వచ్చి సమాజ్వాదీ పార్టీ అండి. ఓకేనా. నెక్స్ట్ రీజనల్ పార్టీ దట్ వాస్ ఫార్మ్డ్ బై స్ప్లిట్ ఇన్ ద నేషనల్ పార్టీ. ఏ నేషనల్ పార్టీ ఉండొచ్చు ఇక్కడ ఆప్షన్స్ ఇంకా మనకి 2 మిగిలినాయి, లోక్ జనశక్తి పార్టీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. సో ఆబ్వియస్లీ నేషనల్ పార్టీ ఏంటి ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ. సో దాని నుంచి విడిపోయినది ఏముందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకేనా. మన ఏపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ పార్టీ దట్ ఫార్మ్డ్ బై ఇండివిజువల్ లీడర్ బేస్డ్ ఆన్ ద చరిస్మాటిక్ పర్సనాలిటీ. ఇంకా అది వచ్చి లోక్ జనశక్తి పార్టీ. ఒకసారి లోక్ జనశక్తి పార్టీ ఏ స్టేట్తో కామెంట్ చేయండి, నాకు అంత ఐడియా లేదు ఇది. ఒకసారి నేను కూడా చూసి చెప్తాను మీకు కావాలంటే. ఓకే, లోక్ జనశక్తి పార్టీ ఏదో చూద్దాం. సో ఇలా తెలియనప్పుడు ఏంటి అంటే మిగతా అని తెలిసినారు. సో ఒక ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అట్లీస్ట్ మనకు 4 ఉన్నాయి కదా, 3 తెలుసు కాబట్టి ఈ క్వశ్చన్ ఈజీగా అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇలాంటప్పుడు ఇలాంటి ఎలిమినేషన్ పనికి వస్తుంది అనమాట. సెకండ్ ఆప్షన్ 107. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ డిస్ఫంక్షనాలిటీ ఆఫ్ ద రీజనల్ పార్టీస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. క్రింది వాటిలో ఏది భారతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల నిర్వీర్యంగా పరిగణించవచ్చు. అంటే డిస్ఫంక్షనాలిటీ అంటే రీజనల్ పార్టీస్ ఎప్పుడు సరిగ్గా పనిచేయవు అన్నట్లు అడుగుతున్నారండి. ఓకేనా. రీజనల్ పార్టీస్ మే ఎంకరేజ్ రీజనలిజం, క్యాస్టిజం, లింగ్విజం, కమ్యూనిజం అండ్ ట్రైబలిజం ఇవన్నీ ఎంకరేజ్ చేస్తారు. దానివల్లే ఇది ఇలాంటివన్నీ చేస్తారు కాబట్టి రీజనల్ పార్టీస్ డిస్ఫంక్షనాలిటీ అంటున్నాడు. ఓకేనా.
రీజనల్ పార్టీస్ మే ఫోకస్ మోర్ అండ్ పాపులిస్ట్ స్కీమ్స్, అంటే ప్రజలను ఆకర్షించే పథకాలండి. ఓకేనా, ఇప్పుడు ప్రజాకర్షక పథకాలు, ఇప్పుడు ఫ్రీ బస్ అంటారు, అవి పెంచేస్తాం ఇవి పెంచుతాం అట్లా అంటారు కదా, అవి. రీజనల్ పార్టీస్ మే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు రీజనల్ ఇంట్రెస్ట్ రాదర్ నేషనల్ ఇంట్రెస్ట్. వాళ్ళ రీజన్ గురించే చూసుకుంటారు కానీ నేషనల్ ఇంట్రెస్ట్ పట్టించుకోరండి. సో ఇవన్నీ డిస్ఫంక్షనాలిటీస్ అనమాట, నిర్వీర్యం. సో ఆల్ ద అబోవ్ కరెక్ట్. నెక్స్ట్ 108th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ రీజనల్ పార్టీ. రీజనల్ పార్టీస్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి అంటున్నాడు. రీజనల్ పార్టీస్ ఫోకసెస్ ఆన్ లోకల్ ఆర్ రీజనల్ ఇష్యూస్ అండ్ ఎయిమ్స్ టు క్యాప్చర్ పొలిటికల్ పవర్ ద స్టేట్ లెవెల్. అవును, కరెక్టే అండి ఇది. ఎందుకంటే లోకల్ రీజనల్ ఇష్యూస్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. దే వాంట్ టు క్యాప్చర్ ద పొలిటికల్ పవర్ ద స్టేట్ లెవెల్. ఓకేనా. నెక్స్ట్, రీజనల్ పార్టీస్ హ్యావ్ నో ఇంక్లినేషన్ టు కంట్రోల్ ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా రీజనల్ పార్టీస్ నడుచుకుంటాయని నమ్మకం లేదండి. అందరూ అగైన్స్ట్గానే ఉన్నారు ఇప్పుడు చాలా గవర్నమెంట్స్. మనం చూసారా, నీతి ఆయోగ్లో ఆల్మోస్ట్ 10 స్టేట్ సీఎంస్ అటెండ్ అవ్వలేదంట, 9 to 10. మన వెస్ట్ బెంగాల్ దీది మాత్రం మధ్యలోంచి వచ్చేసాను అనమాట. ఓకేనా. సో అట్లా చాలా రీజనల్ పార్టీస్ డామినెన్స్ ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. ఓకేనా. సో ఇది కూడా కరెక్టే. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 2011 అండి. ఇది ఫ్యాక్చువల్ అర్థం ఏం లేదు. నెక్స్ట్, టీడీపీ ఎప్పుడు ఫామ్ అయిందో కూడా చూడండి ఒకసారి, జస్ట్ ఫ్యాక్చువల్ డేటా. యాజ్ ఆఫ్ 2023, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ ఫార్మ్డ్ ద గవర్నమెంట్ ఇన్ మోర్ దాన్ 1 state ఇన్ ఇండియా. 2023 అంటే ఇంకా ఎలక్షన్స్ ముందు వరకే ఒక స్టేట్లో కన్నా ఎక్కువ స్టేట్స్లో ఏ పార్టీస్ ఫామ్ చేశాయి అన్నమాట. భారతీయ జనతా పార్టీ, అవును. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా స్టేట్స్లో ఉండింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఉంది, పంజాబ్లో ఉంది. సో అది కరెక్టే. వైఎస్ఆర్సీపీ లేదు, ఎందుకంటే ఓన్లీ ఏపీలో. సో ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ రీజనల్ పార్టీస్ ఇన్ ఇండియా. రీజనల్ పార్టీస్ రావడానికి రీజన్స్ ఏంటి అంటున్నాడు. కల్చరల్ ఎథనిక్ ప్లూరలిజం ఇండియన్ సొసైటీ, అవును. రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్, అవును. లాంగ్వేజ్ మీద డివైడ్ అయిన స్టేట్స్ చాలా కాబట్టి, అవును. ఇంకా ఇది కల్చరల్ ఎథనిక్ ప్లూరలిజం అంటే మన అలవాట్లు, సాంస్కృతిక, మన కల్చర్ అంతా వేరుంది కాబట్టి అది కరెక్టే. ఎలినేషన్ డిస్కంటెంట్మెంట్ అమాంగ్ ద ట్రైబల్ గ్రూప్స్, ఇది కూడా కరెక్టే. అంటే ట్రైబల్స్ వాళ్ళు సపరేట్గా ఉండాలి, అది చేయాలంటారు, అది కరెక్టే. ఎకనామిక్ డిస్పారిటీస్ అండ్ రీజనల్ ఇంబ్యాలెన్స్, అంటే ఇప్పుడు గుజరాత్ రిచ్ స్టేట్, ఇంకా మన ఏపీ ఉంటే కొంచెం పూర్, అంటే వాళ్ళతో పోల్చుకుంటే. నెక్స్ట్, మహారాష్ట్ర కూడా బాగానే డెవలప్ అయి ఉంటుంది. సో అట్లా అవి ఎకనామిక్ డిస్పారిటీస్ ఉన్నాయని మాకు సపరేట్ మేము స్టేట్ ఇచ్చేయండి, మేము చూసుకుంటాం అన్నట్లు. సో ఇది కరెక్ట్. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, 112, హూ ఈజ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ యాజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆఫ్ మార్చ్ 112th question. Provisions with regard to electoral system was given in which article of the Indian Constitution? ఇది యాక్చువల్గా 324 నుంచి 329 వరకు అండి. ఓకేనా. ఇందులో ఎలక్టోరల్ సిస్టమ్స్ గురించి అన్ని ఆర్టికల్స్ ఇచ్చింటారు అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఒకసారి ఈ ఆర్టికల్స్ దేనికి సంబంధించినవో చూడండి ఒకసారి. మీరు కామెంట్ చేయకపోయినా పర్లేదు, ఒకసారి మీకు మీరు చెక్ చేసుకోండి ఏ ఆర్టికల్స్ ఏ దాని కింద ఉన్నాయి. ఇలా చూసుకుంటే మనకు ఒక హోలిస్టిక్ ఐడియా వస్తుంది. ఒక క్వశ్చన్ చదివినప్పుడు మిగతా ఆప్షన్స్ ఏమున్నాయని చూసుకుంటే మనకు ఐడియా వస్తుంది. ఓకేనా. చెక్ చేయండి ఒకసారి. ఫండమెంటల్ రైట్స్లో ఉంటాయి ఇవి, తర్వాత ఇవి ఫండమెంటల్ డ్యూటీస్లో 51A వస్తుంది. అట్లా ఏమున్నాయి ఆర్టికల్స్ చెక్ చేయండి ఒకసారి. ఓకే. నెక్స్ట్, హూ ఈజ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ యాజ్ ఆఫ్ మార్చ్ 2024? అప్పట్లో నీలం సాహ్ని గారు ఉన్నారండి, తర్వాత మార్చి వేరే వాళ్ళు వచ్చారు. ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు ఒకసారి చూసి చెప్పండి. ఏపీ ప్రజెంట్ ఎలక్షన్ కమిషనర్. ఓకేనా. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇన్ ఇండియా. The ERO is responsible for the preparation and revision of electorals for parliamentary constituency. అవునండి, ERO గారే మొత్తం మన ఎలక్టరల్ రోల్స్, అంటే ఎవరెవరు ఉన్నారు ఎవరు లేరు అని మొత్తం చూసి రివైజ్ చేస్తారు దాన్ని మొత్తం. ఓకేనా. ద డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ ద ERO ఆర్ అవుట్లైన్ అండర్ ద ఆర్టికల్ 324 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది కూడా కరెక్టే అండి. ఇప్పుడే మనం చూసాం కదా ఇక్కడ 324 నుంచి 329 వరకు ఉంటాయి. దీంట్లో ఉంటాయి ఎలక్టరల్ వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ అవన్నీ. సో both of them are correct. Next, which of the following statement is correct with reference to the regional parties? Regional parties గురించి ఏది కరెక్ట్ అంటున్నారు. రీజనల్ పార్టీస్ ప్రైమరీలీ ఫోకస్ ఆన్ నేషనల్ లెవెల్ ఇష్యూస్ అండ్ కొలాబరేట్. వాళ్ళేం నేషనల్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. రీజనల్ పార్టీస్ అడ్వకేట్ ఫర్ రీజనల్ ఇంట్రెస్ట్ అండ్ కన్సర్న్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ పాలసీ.
డెసిషన్స్ అది బోత్ అండ్ స్టేట్ అండ్ నేషనల్ లెవెల్స్ కరెక్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు రీజనల్ ఇంట్రెస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. తర్వాత నేషనల్ లెవెల్లో చెప్పిన పాలసీస్ని కొంచెం ఫాలో అయ్యని ట్రై చేస్తారు. ఓకే, నెక్స్ట్ రీజనల్ పార్టీస్ డూ హ్యావ్ లిమిటెడ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ మెయిన్లీ కన్ఫైన్డ్ టు స్టేట్ లెవెల్ పాలిటిక్స్ వితౌట్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ లెజిస్లేషన్. ప్రాంతీయ పార్టీలు పరిమిత ప్రభావాన్ని కలిగి ఉంటాయి మరియు చట్టంపై గణనీయమైన ప్రభావం లేకుండా ప్రాధాన్యంగా రాష్ట్ర స్థాయి రాజకీయాలు మాత్రమే పరిమితమవుతాయి. లేదండి, కొన్ని కొన్ని స్టేట్స్ నేషనల్ లెవెల్లో కూడా వచ్చి కొంచెం చూస్తూ ఉంటారు. ఇప్పుడు మన టీడీపీ చూస్తే సెంట్రల్లో చాలా యూజ్ అయింది. నితీష్ మన బీహార్ నితీష్ పార్టీ కూడా కొంచెం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది మన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. సో అట్లా కూడా ఉంటాయి అన్నమాట. లిమిటెడ్ ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. దిస్ ఓన్లీ కాన్సెప్ట్ ఆన్ కల్చరల్ లింగ్విస్టిక్ ఇష్యూస్ అలా ఏముండదండి. వాళ్ళకు కూడా నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటాయి కానీ కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు ద షెడ్యూల్ ఆఫ్ ద ఎలక్షన్స్. షెడ్యూల్ ఆఫ్ ద ఎలక్షన్స్లో ఏది కరెక్ట్ అంటున్నారండి. ఈ ఆప్షన్స్ అన్నీ ఒకటి కాన్స్టిట్యూషన్ స్టేట్ దట్ నో లాంగర్ దెన్ 3 months కాదు, నో లాంగర్ ఇంకా 6 months ఉన్నారు అనుకుంటా అండి. ఇది రాంగ్. ద ప్రెసిడెంట్ కెన్ డిజాల్వ్ లోక్సభ కాల్ డిస్ట్రిబ్యూషన్ నో. ఇది కూడా రాంగ్ అండి. అట్లా డిస్క్రిప్షన్ ఏమి ఉండదు. వాళ్ళకి మెజారిటీ ఉన్నంత వరకు పిలిచే హక్కు అట్లా ఏమి ఉండదండి. మెజారిటీ లేకపోతే ప్రెసిడెంట్ పిలిచచ్చు అనమాట. ఓకే, సో అది రాంగ్. ద షెడ్యూల్ ఆఫ్ ద ఎలక్షన్స్ విల్ బి అనౌన్స్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విత్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్. నో అండి, ఇది కూడా తప్పు. విత్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏం అవసరం లేదు ఎలక్షన్స్ పెట్టడానికి. టర్మ్ అయిపోయింది అంటే ఎలక్షన్ కమిషన్ వచ్చి ఇట్ కెన్ కాల్ ఇండిపెండెంట్లీ. సో ఇది తప్పు, ఇక్కడ రాంగ్. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కెన్ గెట్ అట్లీస్ట్ 2 weeks ఫర్ పొలిటికల్ క్యాంపెయిన్ బిఫోర్ ద యాక్చువల్ డేట్ ఆఫ్ పోల్. కరెక్ట్ అండి, వాళ్ళకి అట్లీస్ట్ 2 weeks అన్న ఇస్తారు క్యాంపెయినింగ్ చేసుకోవడానికి. సో ఇది కరెక్ట్. ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మనమే చూసినాము. ఒకసారి ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది చెప్పండి. ఒక ఏ ఇయర్ నుంచి యాక్టివ్లోకి వచ్చింది. ద ఎంసీసీ ఈ సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ద ఈసీఐ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అండ్ టు రెగ్యులేట్ ద కండక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ candidates during the election period. Yes, correct అండి. The model code of conduct comes into effect as soon as the election schedule is announced and remains in force until the completion of election process. అవును, ఎప్పటి నుంచి స్టార్ట్ ఎప్పటి నుంచి వాళ్ళు అలా షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎలక్షన్ ప్రాసెస్ అయిపోయేంత వరకు ఉంటుంది. సో ఇది కూడా కరెక్టే. వైలేషన్ ఆఫ్ ద ఎంసీసీ కెన్ రిజల్ట్ ఇన్ పెనాల్టీ సచ్ as disqualification of candidature, de-recognition of political parties and other legal action determined by the respective high court. ఈ ఆప్షన్లో మరి ఎక్స్ట్రీమ్ ఉన్నాయండి ఇవి. వాళ్ళు నాకు తెలిసి మేబీ వాళ్ళకి ఒకసారి వార్నింగ్ ఇస్తారు, లేదంటే డిస్క్వాలిఫై చేస్తారు. అంతేగాని డీరికగ్నైజేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఉండదు అనుకుంటున్నా. సో ఇది రాంగ్ ఆప్షన్. ఓకేనా, సో 1 and 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ రెస్పెక్ట్ టు ద నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ ఆల్ ఓవర్ ద ఇండియా. మన ఏపీది అంటే ఇప్పుడు లోక్సభ సీట్స్ అంటే ఇప్పుడు తెలంగాణలో ఒక 17 ఉన్నాయి. మొన్న కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం ఒకటి గెలిచింది. అట్లా మన ఏపీలో 25 seats ఉన్నాయి. అట్లా ఎన్నో ర్యాంక్ అని అడుగుతున్నారండి. ఓకేనా, మనది వచ్చి 9th largest. ఫస్ట్ వచ్చి ఒక మన యూపీ ఉండొచ్చండి ఫస్ట్, ఎందుకంటే అది హైయెస్ట్ పాపులేషన్ స్టేట్ కాబట్టి ఫస్ట్ యూపీ ఉండొచ్చు. తర్వాత యూపీలో 80 ఉన్నాయండి. ఓకేనా, నెక్స్ట్ మహారాష్ట్రలో వచ్చి సెకండ్ 48 seats ఉన్నాయి. ఓకేనా, టోటల్గా మనకు లోక్సభలో ఆల్మోస్ట్ 543 ఎంపీ సీట్స్ ఉన్నాయండి. ఓకేనా, నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఎలక్టోరల్ రోల్ గురించి. ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ఇట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ హూ ఆర్ రిజిస్టర్డ్ టు ఓట్ ఇన్ ఎలక్షన్స్. కరెక్ట్, ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఉంటాయి. ఇట్ విల్ రివైజ్ బిఫోర్ ఎలక్షన్స్ టు ద స్టేట్ లెజిస్లేచర్ పార్లమెంట్. అండ్ ఇయర్లీ ఒకసారి రివైజ్ చేస్తూనే ఉంటుంది ఇది. ఓకేనా, ఇయర్లీ ఒకసారి మనకి January 1st 19 అదే ఇప్పుడు వాళ్ళు 18 years దాటినా అనుకుంటుంది. January 1st 2025కి ఎవరు 18 years దాటినాయో అందరూ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫస్ట్ సెకండ్ ఒకటి కరెక్ట్, ఫస్ట్ ఒకటి కరెక్ట్, సెకండ్ అది రాంగ్. ద ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఇంక్లూడ్స్ హూ ఆఫ్ ద ఫాలోయింగ్: ఆల్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్, ఆల్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ, ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్
Lok Sabha state, no, wrong. Members of Lok Sabha state legislative council రాదు, ఇది రాంగ్. ఎలక్టెడ్ మెంబర్స్, ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్ సభ స్టేట్, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద లోక్ సభ అండ్ రాజ్యసభ, ఆల్ మెంబర్స్ ఆఫ్ ద లోక్ సభ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్, బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ ఉండొచ్చు అండి, ఒకసారి చూడండి మీరు. నాకు తెలిసి మ్యాక్సిమం ఈ క్వశ్చన్ ఇదే అనుకుంటున్నాను. ఓకే, ఇది కూడా రాంగ్, సో ఇదే కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ 121. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 అండి, 1951 కాదు, బాగా చూడండి, 1950. ఓకేనా. అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్, ఇది రాంగ్. అంటే ఇది 1950లో కాదు, అంటే ఏది నాట్ అసోసియేటెడ్ అన్నారు, ఎందుకంటే ఇది ఆల్రెడీ 1950లో ఉంటుంది. ఓకేనా. డిలిమిటేషన్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ ఉండొచ్చు, మ్యానర్ ఆఫ్ ఫిల్లింగ్ సీట్స్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండి ఇది. ఓకేనా. రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అనేది 1950 ఆర్పిఏలో మెన్షన్ చేయలేదన్నమాట, ఇది 1951లో యాడ్ చేస్తారనమాట. ఓకేనా, దానికి అది ఆన్సర్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు రాజ్యసభ ఎలక్షన్స్ గురించి అడుగుతున్నాడు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రొవైడ్స్ ద ఓటింగ్ ఇన్ ఎలక్షన్స్ టు రాజ్యసభ త్రూ అండ్ ఓపెన్ బ్యాలెట్. అవును, ఓపెన్ బ్యాలెట్ అప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే. సుప్రీం కోర్ట్ ఇన్ కుల్దీప్ నాయర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అప్హెల్డ్ ద ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్, ఎస్ కరెక్ట్. సో బోత్ ఆఫ్ దెమ్ కరెక్ట్ అండి. ఆ కేసులో ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ని కూడా అప్హెల్డ్ చేస్తారు వాళ్ళు. ఓకేనా. ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు లోక్సభ ఎలక్షన్స్ గురించి అడుగుతున్నారు. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ లోక్సభ డైరెక్ట్ ఎలక్టెడ్ బై ద పీపుల్ త్రూ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అవునండి, మనకి ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి కదా, అది. ఓకే. ద కాన్స్టిట్యూషన్ హెస్ అడాప్టెడ్ సిస్టమ్ ఆఫ్ టెరిటోరియల్ రిప్రజెంటేషన్ ఫర్ ద ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ. అవునండి, ఇప్పుడు ఒక లోక్సభ మెంబర్ అయితే ఒక టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ నుంచి పోతారు కదా. అవును, కరెక్ట్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ 124. సెంట్రల్ అవేర్నెస్ అబ్జర్వర్స్ వర్ appointed by Election Commission to oversee the election efficient and effective management of electoral process at the field level. They were appointed for the first time in which of the following general elections అంటున్నారండి. వాళ్ళు 16th లోక్సభ నుంచి ఎన్నికయ్యారంటండి. నేను చూసాను ఎక్కడ, ఇదే మన లక్ష్మీకాంత్ బుక్లో చూసాను అనమాట. సో ఇందులో పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సీట్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద 17th లోక్సభ? 17th లోక్సభలో ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు అని అడుగుతున్నారండి. ఓకేనా. ఎంతమంది ఉన్నారు? 78 మెంబర్స్ ఉన్నారండి మొన్న. ఓకేనా. ఆల్మోస్ట్ 716 ఉమెన్ పోటీ చేస్తే 78 మెంబర్స్ గెలిచి లోక్సభలోకి అడుగు పెట్టారండి. ఓకేనా. నెక్స్ట్, ఈ కేటగిరీలో ఎక్కువ ఉన్న కంట్రీస్ ఏవో ఒకసారి చూడండి. ఎక్కువ ఏ కంట్రీలో ఉమెన్ రిప్రజెంటేషన్ ఉంది, వాళ్ళ రెస్పెక్టివ్ పార్లమెంట్స్లో కానీ హౌసెస్లో కానీ ఏ కంట్రీలో లోవర్ ఉంది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ టు అబ్జర్వర్స్. President nominates officers of the government as observers in the electoral constituencies. నో అండి, ప్రెసిడెంట్ ఏమి నామినేట్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్, పోలీస్ అబ్జర్వర్స్ కీప్ ఏ క్లోజ్ వాచ్ ఆన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ఎలక్టరల్ ప్రాసెస్ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. నో, పోలీస్ నో. నెక్స్ట్, general observers coordinate between the civic and police administration to ensure free and fair election. No అండి, ఇది కూడా రాంగ్. అంటే ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ ఆర్ అబోవ్ ఆర్ ఇన్కరెక్ట్. వీళ్ళు ఇన్కరెక్ట్ అడిగారా? సో అన్నీ రాంగే అండి ఇక్కడ. ఓకేనా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నామినేట్స్ ఆఫీసర్స్ ద గవర్నమెంట్ అబ్జర్వ్ ఫర్ పార్లమెంటరీ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కదా. ఓకే, బట్ ఇక్కడ వచ్చి జనరల్ అబ్జర్వర్స్ కీప్ ఏ క్లోజ్ వాచ్ ఆన్ ఎవ్రీ స్టేజ్. ఇక్కడ జనరల్ అబ్జర్వర్స్ అన్న, ఇక్కడ పోలీస్ అబ్జర్వర్స్ బదులు ఇక్కడ జనరల్ అబ్జర్వర్స్ ఉన్నారండి. ఓకేనా. సో కాబట్టి అది రాంగ్ అనమాట. ఓకే. నెక్స్ట్,
IPS officers as deployed as police observers at state and district levels depending upon the sensitivity. అంటే కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వస్తారు అబ్జర్వర్స్ లాగా. ఓకేనా. నెక్స్ట్ దే మానిటర్ ఆల్ ద యాక్టివిటీస్ రిలేటింగ్ టు ఫోర్స్ డిప్లాయ్మెంట్, లా ఆర్డర్ సిచ్యువేషన్ అండ్ కోఆర్డినేట్ బిట్వీన్ ద సివిక్ అండ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఇక్కడ పోలీస్ అబ్జర్వర్స్ ఉండాలండి. ఓకేనా. సో ఈ రెండు ఇట్లా రివర్స్ ఇచ్చారు వీళ్ళు. సో ఈ రెండు రాంగ్ అనమాట. ఓకేనా. ఇక్కడ ప్రెసిడెంట్ నామినేట్ చేయాలంటే మేబీ గవర్నర్ కానీ లేదంటే ఆ స్టేట్ కలెక్టర్ కానీ చేస్తారండి. ఓకేనా. సో ఇది రాంగ్. ఈరోజుకి ఇది. హ్యావ్ ఎ నైస్ డే అండి అందరికీ. బై బాయ్.